ఒక ఆస్తిని కొనుగోలు చేసే ముందు మీరు కష్టపడి కూడబెట్టిన డబ్బులు అక్రమార్కుల బారిన పడకుండా ఉండాలంటే మీరు ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్ట్ అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే రెరాలో బిల్డర్ రిజిస్ట్రేషన్ చేశారో లేదో తెలుసుకోవాలి. నిర్మాణ ప్రకటనలో కూడా రెరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. రెరా తన వెబ్సైట్లో ఆ ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని అందులో అందిస్తుంది. డెవలపర్ సమాచారం, ప్రాజెక్టు స్థితి, ముఖ్యమైన వివరాలను కొనుగోలుదారులు చూసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇల్లు కొనుగోలు చేసే ముందు అక్రమార్కుల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. స్థలం ఎంత విస్తీర్ణంలో ఉంటే రెరా పరిధిలోకి వస్తుంది? రియల్ ఎస్టేట్లో ఏ ప్రాజెక్ట్ కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ టేకప్ చేసినప్పుడు 500 స్క్వేర్ మీటర్స్ అంటే 598 స్క్వేర్ యార్డ్స్ మరియు 8 యూనిట్స్ దాటి 598 స్క్వేర్ యార్డ్స్ దాటి 8 యూనిట్స్ దాటితే ఖచ్చితంగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికంటే బిలో ఉన్న వాటికి అదే రెరా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ఫ్రీలాన్స్ ఆఫర్లను గుర్తించడానికి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? కొంతమంది ప్రీ లాంచ్ అంటారు, లేదంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, లేకపోతే యూడిఐ అంటారు, యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ అంటారు, లేకపోతే ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అంటారు. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ప్రొహిబిటెడ్, చేయరాదు, చట్టరీత్యా నేరం. ఒకటేమో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాం, రెండోదేమో ఎక్కడెక్కడైతే ప్రాపర్టీ షో అయితాయో, జనరల్గా క్రెడాయి వాళ్ళు, నెరడిక వాళ్ళు ప్రాపర్టీ షోలు కండక్ట్ చేస్తారు. తెలంగాణ బిల్డర్స్ ఫోరం వాళ్ళు కూడా చేస్తుంటారు, అసోసియేషన్ వాళ్ళు కూడా చేస్తుంటారు. అక్కడ ఖచ్చితంగా మనది ఒక స్టాల్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం చెప్తాం. అక్కడ ఎగ్జిబిషన్లో కూడా రెరా రిజిస్ట్రేషన్ లేని ఏది ఉండటానికి లేదు. ఒకవేళ ఎవరిని పెడితే దాన్ని క్లోజ్ చేయడం, తర్వాత వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, వాళ్ళ మీద యాక్షన్ చేయడం ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం రెండో పాయింట్. మూడో పాయింట్, కన్జ్యూమర్ అసోసియేషన్ మీటింగ్స్ అయినప్పుడు కూడా అక్కడ కూడా క్లియర్ కట్ చెప్పడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసి ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి ఏదన్నా వచ్చినప్పుడు మీరు సింపుల్, ఎందుకంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. దిస్ ఈజ్ ద వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఇవాళ రేపు మనకు డిజిటల్లో సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, గూగుల్ సెర్చ్లో ఉంది, ఎక్కడైనా మీరు ఇలాంటి వాటికి సెర్చ్ చేస్తే కొనేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలంటే క్లియర్గా అందులో ఉంటుంది. సో కాబట్టి ఈ ఫ్రీ లాంచ్ తక్కువ వస్తుందని ఎట్టి పరిస్థితులు చేయకూడదు. మేము ఈ ఎగ్జిబిషన్తో పాటు, అడ్వర్టైజ్మెంట్తో పాటు, అలర్ట్స్తో పాటు, మన వెబ్సైట్లో ఉన్నదాంతో పాటు ఈ మధ్యన ఏం చేసినామంటే ఈ డిజిటల్ మీడియాలో ఇలాంటివి జరుగుతున్నాయి కనుక అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోటి ఎంఓఈ ఎంటర్ అయినాం. వాళ్ళు ఎవ్రీడే బేసిస్లో డిజిటల్ మీడియాలో స్కాన్ చేస్తూ వాళ్ళకు ఒక ఐటీ టూల్ ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేస్తారు, చేసినాక కొంతమంది కంప్లై చేస్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాస్పెక్ట్ వాళ్ళ ఆర్టిస్ట్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రీ లాంచ్లో ఇన్వాల్వ్ కాకుండా, ఎందుకంటే చట్టరీత్యా నేరం అది. ముఖ్యంగా ప్రాస్పెక్ట్ బయర్స్కు, ప్లాట్ ఓనర్స్కి ఏంటంటే తెలంగాణ ఎర్స్టవైల్ స్టేట్లో 2006లో మీకు చక్కటి సెక్యూరిటీ అంటే స్టాచ్యుటరీ రెగ్యులేటరీ సేఫ్ గార్డ్ ఇచ్చారు. అదేంటంటే ప్రాజెక్ట్లో 10% మార్టిగేజ్ చేస్తారు కంప్లీట్ చేయడానికి, అది గ్యారంటీ, నథింగ్ బట్ మీ మనీకి అది గ్యారంటీ. మనం 2006లో అంటే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, అంటే దాదాపు మీకు ఇన్ని సంవత్సరాలు, మనకు 20 సంవత్సరాలు అయిపోయింది. సో ఇలాంటి సేఫ్ గార్డ్ను, లీగల్లీ మ్యాండేటెడ్ సేఫ్ గార్డ్ను మనం లూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రీ లాంచ్ ఆఫర్ చేయకండి, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అది రిజిస్టర్ అయ్యి ఉంటే స్పెసిఫిక్ డేట్ కంప్లీషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, మీ మనీకి వాల్యూ ఉంటుంది. రెండో పాయింట్, ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ 2016లో వచ్చింది, అంటే 10 years అయిపోయింది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటేమో అన్ని ఆస్పెక్ట్స్ చూసి ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవచ్చు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే నువ్వు కట్టే పైసలు ఖచ్చితంగా ప్రాజెక్టు డిజిగ్నేటెడ్ అకౌంట్కి పే చేయొచ్చు. సో డిజిగ్నేటెడ్ అకౌంట్లో మీరు పే చేసినప్పుడు అది ఆషామాషిగా విత్డ్రా చేయడానికి ఆస్కారం ఉండదు. మన చట్టంలో 42 LD ప్రొవిజన్ 2 ప్రకారం ఏంటంటే ఒకటేమో 1 ప్రకారం దాంట్లో డిపాజిట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో 70% ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్. సెకండ్ పాయింట్ ఏంటంటే విత్డ్రావల్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఆర్కిటెక్టు, ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ CA వాళ్ళు సర్టిఫై చేయాలి. ఏమనంటే ఇన్ ప్రపోర్షన్ టు ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. 10% అయిందంటే 10% డ్రా చేయాలి, 20% అంటే 20% డ్రా చేయాలి, అంతకంటే చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక అలాంటి మీకు స్టాచ్యుటరీ ఫైనాన్షియల్ సేఫ్ గార్డు 10 years క్రితం మన పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఉంది. సో ఈ రెండింటిని మిస్ చేసుకొని మనకి తక్కువకు వస్తుందని చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇదవుతుంది. దట్ ఈజ్ ఆల్సో వయలేషన్ ఆఫ్ ద యాక్ట్. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా చేయకూడదని ఈటీవీ ద్వారా మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాను.